రీసెంట్గా జరిగిన సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ 2026 క్వశ్చన్ పేపర్ కానీ ఏపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2024 క్వశ్చన్ పేపర్ కానీ గమనిస్తే పాలిటీ క్వశ్చన్ సర్కిల్ లెవెల్ డిఫికల్టీ అనేది బాగా పెరిగింది. అండ్ ఇక్కడ మెయిన్గా ఏంటంటే అండర్స్టాండింగ్ బేస్ క్వశ్చన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. సో 2024 గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కూడా ఎక్కువ ఈ వ్యాలిడ్ అనే కీవర్డ్తో మన క్వశ్చన్స్ ఎక్కువ ఫ్రేమ్ చేశారు ఈ పాలిటీ రిలేటెడ్ క్వశ్చన్స్ని. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బేర్ యాక్ట్ ఎవరైతే చదివి అర్థం చేసుకుంటారో వాళ్ళకి ఆ మ్యాక్సిమం లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది దొరుకుతుంది. సో అడిగే కంటెక్స్ట్ని బేస్ చేసుకొని ఏది రిలవెంట్ ఆప్షన్, ఏది కరెక్టా కాదని మనకు ఒక లాజిక్ అనేది దొరుకుతుంది. సో ఇప్పుడు ఈ బేర్ యాక్ట్ని కూడా ఏంటంటే కొంచెం సింప్లిఫైడ్గా మీరు అర్థం చేసుకుంటే మీకు థింగ్స్ అనేవి ఈజీ అవుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆర్టికల్ 1 బేస్ చేసుకొని లాస్ట్ టైం గ్రూప్ 1 ప్రిలిమ్స్లో క్వశ్చన్ ఇచ్చారు. అది చాలా లెంతీ క్వశ్చన్ యాక్చువల్లీ. కాకపోతే ఏంటంటే కొంచెం బేర్ యాక్ట్ని కనుక మీరు క్లియర్గా అర్థం చేసుకుంటే అది మీరు సాల్వ్ చేయగలరు. అది హై లెవెల్ డిఫికల్టీ అయినా సరే మీరు సాల్వ్ చేయగలరు త్రూ బేర్ యాక్ట్ అండర్స్టాండింగ్ అనమాట. అయితే ఇప్పుడు దీన్ని మనం ఏంటంటే కొంచెం సింప్లిఫైడ్ ఫార్మాట్లో కూడా నేర్చుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే బేసిక్ లెవెల్ అప్రోచ్ నుంచి మనకి అండర్స్టాండింగ్ అనేది దొరకాలి. కాబట్టి కొంచెం ఇలాగా ఈ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని మనకి అర్థమయ్యే విధంగా, మనకి బాగా తెలిసే విధంగా దీన్ని కనుక మీరు మార్చుకుంటే మీ ప్రిపరేషన్కి చాలా హెల్ప్ అవుతుంది. రేపన్న రోజు అది ఎంత లెవెల్లో డిఫికల్టీ తీసుకెళ్ళినా సరే మీరు అర్థం చేసుకొని సాల్వ్ చేసే కెపాసిటీ మీకు పెరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 1 బేస్ చేసుకొని లాస్ట్ టైం గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2024లో క్వశ్చన్ వచ్చిందో మీకు చెప్పాను. ఒకసారి ఆ పేపర్ ఒకసారి ఆ క్వశ్చన్ చూడండి. మొత్తం 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. చాలా లెంగ్తీ క్వశ్చన్ అది. అయితే వాళ్ళు అడిగే ప్యాటర్న్ని మనం అర్థం చేసుకుంటే ఈ బేర్ యాక్ట్ ద్వారా మీరు ఆ క్వశ్చన్ని సాల్వ్ చేయగలరు. అంటే వాళ్ళు డైరెక్ట్గా లక్ష్మీకాంత్ నుంచి డైరెక్ట్గా ఇవ్వట్లేదు. మనకి సివిల్స్లో కనిపించింది, గ్రూప్ 1లో కూడా కనిపించింది. కొన్ని ఫార్మాట్స్, కొన్ని ప్యాటర్న్స్ అయితే మారిపోయాయి. సో దానికి తగినట్టుగా మీ అండర్స్టాండింగ్ అనేది పెంచుకోవాలి. త్రూ బేర్ యాక్ట్ మీరు మీ పర్స్పెక్టివ్స్ కూడా బిల్డ్ చేసుకోవాలని తెలుస్తుంది. సో ఇలాగ మనం అయితే స్టార్టింగ్ తీసుకున్నాం ఆర్టికల్ 1, 2, 3, 4. సో ఇప్పుడు ఇదే ఫార్మాట్లో మీకు సింప్లిఫైడ్ ఫార్మాట్లో ఈ విజువల్ అనేది మీకు చూపిస్తున్నాను. సో దీన్ని బట్టి ఏంటంటే క్లియర్గా మనకు అర్థం అవుతుంది. అండ్ ఇది లాంగ్ టర్మ్ మెమరీలో కూడా మనకు షిఫ్ట్ అవుతుంది. అండ్ రేపటి రోజు వాళ్ళు ఏ విధంగా క్వశ్చన్ అడిగినా సరే మనకి ఆ రిలేటబిలిటీ ఫ్యాక్టర్ అనేది డెవలప్ అవుతుంది. అండ్ ఏది కరెక్ట్ అవుతుంది, ఏది రాంగ్ అవుతుంది అని ఈజీగా మనం ఐడెంటిఫై చేయగలం. ఎందుకంటే రేపటి రోజు మనం ఆబ్జెక్టివ్ ప్యాటర్న్లో మన క్వశ్చన్స్ చూసినప్పుడు మనం రైట్ ఆన్సర్ని ఐడెంటిఫై చేయడం కూడా రావాలి. అంటే దాన్ని అర్థం చేసుకోవాలి, దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలనే దాని మీద పర్స్పెక్టివ్ కూడా మనకి రావాలి. ఇదేంటంటే త్రూ ప్రాక్టీసే మీకు వస్తుంది. ఎక్కువ ప్రీవియస్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయడం వల్ల, ప్రీవియస్ క్వశ్చన్స్ అర్థం చేసుకోవడం వల్ల మీకు ఆ స్కిల్ అనేది డెవలప్ అవుతుంది. చాలామంది ఏంటంటే ప్రాక్టీస్ చేయట్లేదు, చదువుకుంటూ వెళ్ళిపోతున్నారు, సిలబస్ కంప్లీషన్ మీద ఫోకస్ చేస్తున్నారు. ఇక్కడ మీరు ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తారో అప్పుడే మీకు ఎగ్జామినర్ మైండ్ సెట్, వాళ్ళు అడిగే విధానం ఏంటి, వాళ్ళు ఏ పర్స్పెక్టివ్లో క్వశ్చన్ అడిగారు, ఏ కంటెక్స్ట్లో అడిగారు, మీకు క్లారిటీ అనేది దొరుకుతుంది. అప్పుడు ఈజీగా మీరు సాల్వ్ చేయగలరు.